ఢిల్లీలో దీపావళి జరుపుకోవడానికి లేదు. ఎందుకంటే దీపావళి అంటే దీపాలు పెట్టుకోవడం ఒకటి. దేవుడికి పూజ చేశాక దీపాలు పెట్టుకోవడం. చిన్నప్పటి నుంచి దీపావళి అంటే బాణాసంచా కాల్చుకోవడం అన్నటువంటిదే ఒక ఏడాదంతా ఎదురు చూసేవాళ్ళం చిన్నపిల్లలప్పుడు. సీమ టపాకాయల దగ్గర నుంచి అప్పుడు మాకేంటది ఇది ఉంటాయి కదా తుపాకీ బిళ్ళలు. అప్పుడు ఇప్పటికి మళ్ళీ సోఫిస్టికేటెడ్ లేవు. అప్పుడు తుపాకీ బిళ్ళలు ఉండేది. ఇంత డబ్బా అందులో ఉండేది. దాన్ని తుపాకీ కొనుక్కోవాలంటే డబ్బులు లేవు. కాబట్టి అది కొంటే 10 పైసలు. ఆ 10 పైసలు పెట్టి కొనుక్కుంటే దాంట్లో ఒక 25 30 ఉంటాయి. ఎర్రగా ఉండి దాంట్లో మధ్యలో ఇంత బుడుపు ఉంటుంది. ఆ బుడుపు మీద కొడితే టప్మని సౌండ్ వస్తుంటుంది. అవి కొనుక్కునేసి ఇంట్లో కొట్టుకునేవాళ్ళం. ఆ తర్వాత వచ్చేటప్పటికి కొత్త మోడల్ వచ్చినాయి. ఒక చిన్న అటు ఇటు సన్న ఇదిలాగా ఉంటుంది, రాయిలాగా ఉంటుంది. మధ్యలో ఇది పెట్టేసేసి కిందకేసి కొడితే టప్మని ఇట్లాంటి అట్లాగా బిగించేసి ఇక సీమ టపాకాయల పండగ రోజుకి వచ్చేటప్పుడు సీమ టపాకాయల సిసింద్రిలా ఇట్లా రకరకాలు కాల్చుకుని అదొక సరదా, అదొక సంతోషం. కాలినవి ఉంటాయి, బాధలు పడేవి ఉంటాయి. కానీ అది లేకపోతే అసలు దీపావళి ఉంటుంది. ఢిల్లీలో దీపావళి జరుపుకోవట్లేదు. మిగతా ప్రాంతాలకు అక్కడ వాళ్ళు వలసపోతున్నారు. రకంగా చెప్పాలంటే ఢిల్లీలో ఉంటున్నటువంటి వాళ్ళు భారతదేశంలోని ఇతర ప్రాంతాలు ఎక్కడైతే దీపావళి జరుపుకున్నారో అక్కడికి విమానాల్లో పోయి అవసరమైతే అక్కడ స్టార్ హోటళ్ళలో ఉండి దీపావళి జరుపుకోవడానికి సిద్ధపడుతున్నారు. తమ భవిష్యత్ తరాలకి దీపావళి సంబరం సందడిని అలవాటు చేయడానికి సిద్ధపడుతున్నారు. అందుకని 1762 అదనపు విమాన సర్వీసులు నడుస్తున్నాయట. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైకి వెళ్తూ ఉన్నారట.